తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 30వ తారీఖు డిసెంబర్ నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు పుష్యమాస శుక్లపక్ష దశమి తిథి ఉదయం 7:50 వరకు, తదుపరి ఏకాదశి తిథి రాత్రి 5 గంటల వరకు, ఆపై ద్వాదశి తిథి. భరణి నక్షత్రం రాత్రి 3:58 వరకు, తదుపరి కృతికా నక్షత్రం. సిద్ధ యోగం రాత్రి 1:02 వరకు, తదుపరి సాధ్య యోగం. గరజ కరణం ఉదయం 7:50 వరకు, వణిజ కరణం సాయంత్రం 6:28 వరకు, భద్ర అంటే విష్టికరణం రాత్రి 5 గంటల వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. సూర్యుడు ధనుస్సు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మేషరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2:49 నుండి సాయంత్రం 4:17 వరకు, అమృతకాలం రాత్రి 11:35 నుండి 1:03 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:46 సూర్యాస్తమయం సాయంత్రం 5:52 చంద్రోదయం మధ్యాహ్నం 1:48 చంద్రాస్తమయం రాత్రి 3:14 అభిజిత్ ముహూర్తం, పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:41 వరకు దుర్ముహూర్తం, ఉదయం 8:59 నుండి 9:43 వరకు, మరలా రాత్రి 11:02 నుండి 11:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:05 నుండి సాయంత్రం 4:29 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:42 వరకు, యమగండం పగలు 9:32 నుండి 10:56 వరకు. రేపు మోక్షద ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, స్వర్గవాతిల్ ఏకాదశి. ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి రోజును ముక్కోటి ఏకాదశిగా పరిగణిస్తారు. విష్ణు పురాణం ప్రకారం విష్ణుమూర్తి తన వ్యతిరేకులైన 2 రాక్షసులను వైకుంఠంలో ఉత్తర ద్వారం ద్వారా తనను దర్శించుకోవటానికి అవకాశం కల్పించాడు అని, వారి కోరిక మేరకు ఎవరైతే రాక్షసుల పరివర్తనకు సంబంధించిన కథను విని ఉత్తర ద్వారం ద్వారా తనను దర్శించుకుంటారో వారి పాప ప్రక్షాళన జరిగి వారికి వైకుంఠ ప్రవేశం సులువుగా జరుగుతుంది అని వరం ఇచ్చాడు అని కథనం. ఎవరైతే తాము చేసిన పాపాలని, తప్పులని గుర్తించి భగవంతుని శరణు కోరితే వారు పాప విముక్తులు అవుతారని భక్తుల నమ్మకం. రేపు అన్ని వైష్ణవ ఆలయాల్లో భక్తుల సందర్శన కోసం ఉత్తర ద్వారాలు తెరిచి ఉంచబడతాయి. అందుచేతనే ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ముక్కోటి దేవతలు రేపు విష్ణుమూర్తిని దర్శించుకుంటారు అనే నమ్మకంతో ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. రేపు స్మార్త పుష్య పుత్రద ఏకాదశి. పుత్రద ఏకాదశి సంవత్సరంలో 2 పర్యాయాలు వస్తుంది. ఒకసారి శ్రావణ మాసంలో, మరొకటి పుష్యమాసంలో వస్తుంది. పుష్యపుత్రద ఏకాదశిని ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది ఆచరిస్తారు. శ్రావణ పుత్రద ఏకాదశిని దేశంలోని మిగతా ప్రాంతాలలో ప్రజలు ఆచరిస్తారు. సంవత్సరంలో వచ్చే ఒక్కో ఏకాదశి వ్రతం ఒక్కో విశిష్టమైన ఫలితం కోసం ప్రత్యేకించబడినది. పుత్రద ఏకాదశి పుత్ర సంతానం కలగటానికి ప్రత్యేకించబడిన రోజు. భవిష్య పురాణ ప్రకారం ఒకప్పుడు సుకేతుమాన్, సైభ్య అనే రాజు దంపతులు సంతానలేమితో బాధపడుతుండగా ఒకరోజు కొంతమంది ఋషులను రాజుగారు కలిసినప్పుడు వారు రాజు దంపతులను పుష్యపుత్రద ఏకాదశి వ్రతం ఆచరించమని సలహా ఇచ్చారుట. ఉపవాసం ఉండి వ్రతం ఆచరించడం వలన వారికి పుత్ర ప్రాప్తి కలిగినది అని పురాణ కథనం. సంతానలేమితో బాధపడుతున్న వారు సంతానం కోసం, సంతానం ఉన్న దంపతులు తమ సంతాన వృద్ధి కోసం ఈ వ్రతం ఆచరిస్తారు. ద్వాదశి హరివాసరం ఎల్లుండి ఉదయం 10:12 వరకు ఉంటుంది. రేపు ఉపవాసం ఉన్న వారికి ఎల్లుండి పారణ సమయం ఎల్లుండి మధ్యాహ్నం 1:26 నుండి ఎల్లుండి మధ్యాహ్నం 3:39 వరకు ఉంటుంది. కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు రైవత మన్వాది, సౌరమాన పద్ధతి ప్రకారం చాక్షుష మన్వాది. ప్రతి మన్వాది రోజున పితృదేవతలకు శ్రార్థ విధులను నిర్వర్తించడానికి, దాన ధర్మాలు చేయడానికి అత్యంత అనుకూలం. రేపు శ్రీ తైలింగ స్వామివారి జయంతి. వీరి పూర్వనామం శివరామ. వీరు విజయనగర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. వీరి జీవిత కాలంలో ఎక్కువ భాగం వారణాసిలో నివసించారు. అతీంద్రియ మానవాతీత శక్తులు కలిగిన యోగి పుంగవులుగా, శివుని అంశగా నడిచే వారణాసి శివుడుగా భక్తులు భావిస్తారు. త్రిపుష్కర యోగం రేపు రాత్రి 5 గంటల నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఇది ద్వాదశి తిథి మంగళవారం, కృతికా నక్షత్ర కలయిక చేత ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయని నమ్మకం. కాబట్టి ఈ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. కాబట్టి ఈ సమయంలో చేసే ప్రతి పని మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందుచేత తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవటం
మాత్రం అవసరం. ఈ సమయంలో బంగారం, వాహనాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. సర్వార్థ సిద్ధి యోగం రేపు రాత్రి 3:58 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. మంగళవారం కృతికా నక్షత్ర కలయిక చేత ఈ సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఇదే సమయంలో త్రిపుష్కర యోగం ఉన్న కారణంగా ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.